TRVK's H58 డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రుడు TRVK's అధ్యక్షులు జాన్సన్ గారు, కార్యక్రమ అతిథులు, మిత్రులు, ఉద్యమ సహచరులు, మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారు, ఉద్యమ సహచరులు, ఉద్యోగ సంఘాలని ఉద్యమంలో అద్భుతంగా నడిపిన దేవి ప్రసాద్ గారు, TRVK's వ్యవస్థాపకులు, ప్రస్తుత జనరల్ సెక్రటరీ కోడూరు ప్రకాష్ గారు, రమేష్ గారు, వేణుగోపాలరావు గారు, కరెంట్రావు గారు సమన్వయకర్త, యూసఫ్ గారు, అజీజ్ గారు, ప్రభాకర్ గారు, రఘోత్తమ్ గారు, రాములు గారు, కమలాకర్ రావు గారు, మునీందర్ గారు, శ్రీధర్ గౌడ్ గారు, పి వేణుగోపాలరావు గారు, రామదాస్ గారు, నిరంజన్ గారు, రమేష్ బాబు గారు, ఇతర కార్యవర్గ సభ్యులు, యూనియన్ కార్యవర్గ సభ్యులు, జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ మిత్రులు, ఇంత పెద్ద ఎత్తున సంఘ డైరీని ఆవిష్కరించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కార్మిక సోదరిమణులు, సోదరులు, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. సార్, డైరీ అనేది మనకు ఒక పండుగ యూనియన్కి. మిగతా సాధారణ పండుగలు ఎట్లాగైతే చేసుకుంటామో కార్మిక సంఘాలుగా ప్రతి సంవత్సరం మనం సాధించిన విజయాల్ని నెమరు వేసుకుంటూ కార్మికుల పక్షాన ఇంకా ఇంకా ఏం చెయ్యాలి, కార్మికుల హక్కుల్ని కాపాడుకోవడంలో, కార్మికులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లను సాధించడంలో మనం ఏం చేయాలి అనేది నిర్ణయించుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా ఈ డైరీని అవకాశంగా తీసుకుంటాం మనం. నిజమే, మరొకసారి మీరు 21 సంవత్సరాల క్రితం పోతే అవల యూనియన్లు ఏముండే, ఎట్లా ఉండే, టీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే పిడికెడు మందుతోని స్టార్ట్ అయిందో TRVK's కూడా అదే పద్ధతుల్లో కొద్ది మందితోని ప్రారంభమైంది. ఉద్యమ సందర్భంలో ఒకవైపు తెలంగాణ కొరకు, మరొక వైపు కార్మికుల హక్కుల కొరకు పోరాటం చేసిన నిజమైన సంస్థగా, కార్మిక పక్షపాత సంస్థగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ఇవాళ కొద్దిమంది ఏదో కొంత నిరాశపడుతున్నట్లు, కొంచెం ఏదో భయపడుతున్నట్లు, ఏమవుతుందో, సంస్థ మనగడి ఏమవుతుందో, అవతల వాళ్ళు ఏదో ఆశ పెడుతున్నారు, భయపెడుతున్నారు అని కొంత సందేహంలో ఉన్నట్టున్నారు. కానీ ఒక్కసారి మీ చరిత్రను మీరు తిరిగి చూసుకుంటే మీకు ఎవరో ధైర్యం ఇచ్చే పని లేదు. మీ చరిత్రే మీకు ధైర్యం, మీ చరిత్రే మీకు అండ. ఆనాడు మీది కాని సమస్య, అదేదో జీతభత్యాల సమస్య, ఉద్యోగ భద్రత సమస్య, ఇంకొకటి కాంది. వాస్తవానికి రాజకీయ పక్షాలు, రాజకీయ పార్టీలు, నాయకులు చేయాల్సిన పని, తెలంగాణ కొరకు కొట్లాడాల్సిన పనిని ఒక్క టీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకా ఏ పార్టీ కూడా ముందుకు వస్తలేదు. ముందుకు రాకపోవడమే కాదు, ముందుకు వచ్చిన వాళ్ళని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్న ఆ పార్టీలు, ఆనాడు అధికారంలో ఉన్న పార్టీలు, ఆనాడే మీరు దేనికి భయపడకుండా ఉద్యమానికి వచ్చిన వాళ్ళు, మీది కాని సమస్య కొరకు మీరు త్యాగం చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు. ఇవాళ ఉన్నోళ్ళు ఎంత లెక్క కాదు. అవాళ ఉన్నది ఎవరు? ఇవాళ ఉన్న వాళ్ళ బాసులు, ఇవాళ ఉన్న వాళ్ళ బాసులు, వాళ్ళు ఉన్నోళ్ళు.
వీళ్ళ భాషలకే భయపడకుండా వచ్చిన వాళ్ళకి వీళ్ళంటే ఒక లెక్కనా? వీళ్ళంటే ఒక లెక్కనా? ఆ రోజు ఉన్నోళ్ళు రాజకీయ దురంధరులు, అనేక ఎత్తుగడలు ఉన్నోళ్ళు, భారతదేశాన్ని మేమే నడుపుతున్నామని అనుకున్న వాళ్ళు, వాళ్ళని కొట్టిన వాళ్ళకి ఇవాళకి మూర్ఖులు, ఇవాళ ఉన్నది మూర్ఖులు ప్రభుత్వంలో. వీటికి ఎవరికి ఒక ఆలోచన లేదు, పరిపాలించే చేత కూడా కాదు, పరిపాలన చేసే దమ్ము కూడా లేదు. మేం చేస్తామని ఉరికొచ్చారు. మాకేంటి ప్రజలారా, మాకేంటి అని అడిగారు. సరే, ప్రజలు ఎందుకు ఆలోచన చేసి వీళ్ళు ఒకటే ఉరుకుతామంటారు కదా, మరి దొరుకుతామంటారు కదా, ఒకసారి ఇద్దామని ఇచ్చారు. తీర చేతికి ఇస్తే ఎల్లలు కలబడ్డారు. పోరా లోపలికి అంటే వామ్మోని ఏమోని బయటకు ఉరికొస్తారు రూమ్లో పోమంటే. గత చేతగా దద్దమ్మలు దుంతోనికి ఏమన్నా ఏరడ్డమా నాగలికి? ఎందుకు ఆగమవుతారు? ఇంకా మేము మొదలే పెట్టలే పని. మీకు 100 రోజులు అవకాశం ఇచ్చిన, మేము ఇయ్యలే 100, మీరు అడిగారు. మేము వాస్తవానికి 6 నెలలు ఇద్దామనుకున్నాం. కేసీఆర్ గారు ఫలితాలు వచ్చిన తెల్లవారే మమ్మల్ని అందరిని పిలిచి, మీరు తొందరపడుకొని ఆగమనం కాకుండా కొత్త ప్రభుత్వం కదా, ఒక 6 నెలలు టైం ఇద్దాం, కుదురుకొని ఎండాలని సర్దుకొనియండి, కొంచెం తెలియదు కదా, అనుభవం లేని వాళ్ళు వచ్చింది కదా, ప్రభుత్వమే, రాష్ట్ర అభివృద్ధి ఆగిపోవద్దు, చూద్దాం ఎంత మేరకు చేస్తారో, ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి మనం మాట్లాడదాం, కాస్త ఓపిక ఉండండి అని మా అందరికీ చెప్పాను, మా 39 మంది శాసనసభ్యులందరికీ. మేము అట్లనే ఉన్నాం. 2 రోజులకే సభ పెడతాం సభ పెట్టిండ్రు. సభ పెట్టినోడు ఏం చెప్పాలి? కొత్త ప్రభుత్వంగా ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు, పాత ప్రభుత్వం చేసిన మంచి పనులను మేము కొనసాగిస్తాం, ఆ పథకాలను కొనసాగిస్తాం, లేదా దానికి మించి మేము, వాళ్ళు 10 అంటే మేము 15 ఇస్తానన్నాం, వాళ్ళు 2 ఇస్తుంటే మేము 4 ఇస్తానన్నాం, వాళ్ళు 1,00,000 ఇస్తే మేము 2 లక్షలు ఇస్తానన్నాం, వీటికి అమలు చేస్తాం అని చెప్పుకోవాలి. అది లేదు, ఆ జ్ఞానం లేదు. సభ పెట్టి ఏందో అప్పయింది, గెలిచాక తెలిసింది అప్పయిందని. విద్యుత్ సంస్థనే ఉంది, విద్యుత్ సంస్థలు ఏందో అప్పయింది. అప్పులు ఉన్నమాటను ఎదురుగానే సభలనే పెట్టినాం, సభ ద్వారానే తెచ్చినాం. మీరు ఇవాళ విద్యుత్ శాఖ మంత్రి ఉన్న పెద్ద మనిషి దీని మీద ఎన్నోసార్లు మాట్లాడిండు అసెంబ్లీలో. ఆయనకున్న ప్రతి అనుమానాన్ని తీర్చిన నేను 100 సార్లు చర్చ చేసినాం. కొత్తగా ఇదేంది, నాకు ఇది అడ్డం ఉంది, అది అడ్డం ఉంది దుంతానికి అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాను. నిజమే, నువ్వు మా చేతికి ఇచ్చిన నాడే 24,000 కోట్లతో ఇచ్చిండ్రు మాకు. 24,000 కోట్లతో రోజుకు 5-6 గంటల కరెంట్ ఇచ్చుకుంటూ ఇచ్చిండ్రు. మేము ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చినాం, దానికి 80,000 కోట్లు అప్పు అయింది. అయితే నేను అప్పు దేవతని మేము అనలే కదా. నువ్వు అప్పుకు అప్లికేషన్ పెట్టుకుంటే ఇవన్నీ పోతే ఎందుకు తెస్తున్నావు నువ్వు అని మేము అడిగితే మాట్లాడాలి. తెలివి లేక, సోయి లేక, నడపడం రాక, ఏం చేయాలో అర్థం కాక, ఉరికి కూర్చొని అయితే కూర్చోలే కానీ పాపం ఏం చేయాలో కనబడతలేదు, ఎడుపోవాలని దొంగదిలిస్తలేదు. దాంట్లో తప్పించుకోవడానికి మార్గాలు వెతికే ప్రయత్నం చేశారు. గోనికి పొందడం లేదు. ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే వాళ్ళ పార్టీలో ఒకటి లేచి నిలబడతాడు, ఒక మంత్రి మాట్లాడుతుంటే పోయి ఆయన మైకిల్ నుంచి ఇంకోటి మాట్లాడతాడు. ఓ సర్కస్ చూసినట్టు అయింది తెలంగాణ ప్రజలకి. ఎట్లా ఉండి అంతకుముందు సభ, కేసీఆర్ నాయకత్వంలో ఉన్న సభ ఎంత హోందాగా నడిచింది, ఎంత గొప్పగా నడిచింది. ఓ కోతుల మూకలాగా ఏదేందో మాట్లాడమే ఎల్లులు కనబడ్డారు. ముఖం పగిలేటట్టు చెప్పిన సమాధానం ఆ పెందుకైంది, ఆస్తులు ఎంత పెరిగినాయి, విద్యుత్ ఎంత పెరిగింది, ఎక్కడి దాకా పోయిన చివరికి విద్యుత్ కార్మికుల్ని, విద్యుత్ నడిపిన సంస్థలు నడిపిన సీఎండీలను కూడా అవమానించదాకా పోయింది. ఇవాళ అదే మాట్లాడుతున్నారు ఇప్పటికి కూడా. నిజమే, 10 ఏళ్ళు నేను మంత్రిగానే ఉన్నా విద్యుత్ శాఖకి. ఎప్పుడన్నా ఒక్కరోజు నేను
మెయింటెనెన్స్కి ఇలా కరెంటు పోతుందని చెప్పినా, మెయింటెనెన్స్కు కరెంట్ తీస్తే ఆ ఏరియాలో తీస్తే లైన్మెన్ చెప్తాడు, లేదంటే ఆఖరికి కొంచెం పెద్ద ఏరియాలో పోతే ఏ చెప్తాడు, ఆఖరికి మొత్తం ఒక డివిజన్లో పోతే డి చెప్తాడు. ఒకవేళ పోతే ఆ ఎస్ఎంఎస్లు ఇస్తారు, రేపు పలానా టైం నుంచి పలానా టైంకు విద్యుత్కి అంతరాయం కలుగుతుంది, సహకరించండి కన్జ్యూమర్స్ అని చెప్పి పంపుతారు. ఓ మంత్రి మొత్తం రాష్ట్రంలో 2 గంటలు కరెంటు పోతుందని చెప్తాడు. ఎక్కడ దేనికి అంటే మెయింటెనెన్స్. పోతే ఒక్కరోజు పోయింది అనుకుందాం, ప్రతిరోజు మెయింటెనెన్స్ ఉంటుందా? ఉంటే ఉన్నది, పొద్దున్నాక ఉంటుంది మెయింటెనెన్స్. రాత్రి 5 నుంచి 10 దాకా కూడా మెయింటెనెన్స్ ఉంటుంది. ఎక్కడన్నా ఏ మెయింటైన్ చేస్తాడు? రాత్రిపూట ఏ షెట్లు కొడతాడు, ఏ కనెక్షన్లు ఇస్తాడు? గంత చేతగాని గంత తెలివి లేని ఓ మూర్ఖ పరిపాలన చేస్తున్నారు. ఏమనంటే దాడులు చేస్తారట. పాపం రైతులు రోజు ఎదురు చూస్తారు. డిసెంబర్ మొదలైతే నవంబర్ ఎండింగ్ నుంచే మనం డిసెంబర్ ఎండింగ్ వరకు ఇచ్చినాం. సెల్ ఫోన్లో సపోర్ట్ కాగానే పాపం రైతు బంధు పడ్డదేమనుకొని ఎదురు చూస్తారు. అదేదో పనికి మళ్ళీ ప్రకటన వస్తుంది, ఎందో వాడోడో ఏంటివి అడ్వర్టైజ్మెంట్లో వేస్తాయి. డిసప్పాయింట్ అవుతాడు రైతు. అరే నీకు ఇదనుకుంటే గది వచ్చేయింది అని మాట్లాడుకుంటారు కదా, అరే రాకపోయాని. ఎవరో రైతులు వేసి అడిగితే, సార్ ఎప్పుడు వస్తుంది, రైతు బంధు రాలేదు అంటే, రైతు బంధు రాలేదని చెప్తాం కొట్టండి. ఈ రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులు రైతు బంధు రాలేదు అని మాట్లాడుతున్నారు. 55 లక్షల మంది చెప్తాం కొడతారా ఓటేసినందుకు? వాళ్ళ తరఫున బాధ్యులుగా మేము కూడా అడగాలి, కానీ మేము ఇంకా అడుగుతలేం. 100 రోజులు అన్నారు కదా, ఇద్దాం సమయం, మనం ఎందుకు అడగాలి? వాస్తవానికి 100 రోజుల సమయం ఇవ్వలే ప్రజలు వీళ్ళకి. ఎన్నికల ముందట 9వ తారీఖుకే ఇచ్చిండ్రు. డిసెంబర్ 9 నాడు 15 నెంబర్ తీసుకోండి, మా సోనియమ్మ పట్టుకొస్తుంది, బ్యాగులు నిండా ఇచ్చేసిపోతుంది. ఇక్కడ వారం ముందట ప్రకటించారు. ఎవరన్నా రుణమాఫీ అయ్యి లోన్ తెచ్చుకోవాలి ఉంటే అర్జెంటుగా పోయి తెచ్చుకొని బ్యాంకులో 2 లక్షలు ఎమ్మడి 9వ తారీఖు నాడే ఇస్తాం. సోనియమ్మ ఢిల్లీ నుంచి వస్తుంది, వస్తా ఫ్లైట్లో నిండా కార్గోలో పట్టుకొస్తే ఇచ్చిపోతుంది చెప్పారు వాళ్ళే. అది అడుగుతారు ప్రజలుగా, వాళ్ళ హక్కు. మేము దాడులు తీస్తాం, మేము జైల్లో పెడతాం, మేము పోలీసులు పట్టుకోపోయి జైలు అనగానే వేస్తారు అనుకుంటున్నారు. ఎవరు వీళ్ళు? ఎవరి వారసులు? గా ఇస్నూరు దొరని ఆయనకి అండగా ఉన్న నిజాంనే ఉరికిచ్చి లాగుల వల్ల కొట్టిన వాళ్ళు తెలంగాణ ప్రజలు. గాలకు మించిన మునగాళ్ళు గారు మీరు, గాల చెప్పులు మోసిన వాళ్ళు మీరు. కొట్టి దాడులు చేసి పోలీసులు పెట్టి భయపెట్టిస్తారా ప్రజల్ని? సాధ్యమైద్దా? ఇక మీ దాంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ చుట్టాలు వాళ్ళు కూడా ఎగురుతున్నట్టుంది మీ దగ్గర. గా పప్పులేం ఉడకవు, పార్టీ మీకు అండగా ఉంది. మా 40-30 మందితో ఎమ్మెల్యేలు ఏ క్షణంలో మీకు ఏ అవసరం ఉన్నా రావడానికి సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ తయారు చేసిన సైనికులు ఇక్కడ ఉన్నారు, కెప్టెన్లు ఉన్నారు. నిజంగా అంత అవసరమే వస్తే చక్కగా వస్తాడు తెలంగాణ జాతిపిత కేసీఆరే మీకు అండగా ఉంటాడు. ఏం భయపడే పని లేదు. ఎవరు కూడా వాళ్ళ అయ్యల్ని వాళ్ళ బాసుల్ని కొట్టొచ్చిన వాళ్ళం కదా, వానికి ఎవరికి అర్థం కాకుండా కదా తెలంగాణ తెచ్చింది కేసీఆర్. ఇద్దరు ఒకటైతే కూడా, చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఇద్దరు ఒకటై టీఆర్ఎస్ని ఎట్లా ఖతం చేయాలి, కేసీఆర్ని లేకుండా ఎట్లా చేయాలని చెప్పి ఇద్దరు కుట్ర చేసి ఉప ఎన్నికల్లో బదులుకొని చేస్తే కూడా అటువంటి కుట్రల్ని, దాడుల్ని, ద్రోహాల్ని, మోసాల్ని తట్టుకొని నిలబడి వాళ్ళకి అర్థం కాకుండా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ముందట గీ పిల్లకాకులు గివేం నిలబడతాయి, వీటితోనేమవుతుంది? పోలీసుని పెట్టుకొని రాజ్యం చేసిన వాడు ఎంతకాలం బతికిండి ఎవడున్నాడు ఈ ప్రపంచంలో? ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద నియంత్రణలు పోయింది. నిజమే, మనం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఎవరినైనా ఒక చెంపదెబ్బ కొట్టినామా? ఒక్కసారి ఎవరైనా పోలీసుని వాడి ఒక అక్రమ కేసు పెట్టినామా? ఇక్కడనైనా రోజు 100 కేసులై
వేలాది కేసులై వందల మంది చచ్చిపోయిన నల్గొండ జిల్లాలోనే ఒక్కటంటే ఒక రాజకీయ కేసు పెట్టలేం మేము. మంచితనంతో ఈ పార్టీ ఆ పార్టీని తేడా లేకుండా చూసి మొత్తం అన్ని గ్రామాలని సమానంగా అభివృద్ధి చేసినాం. రాజకీయ కక్షలకు తావు ఇవ్వద్దు అని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే చెప్పినరో, తెలంగాణ తెచ్చింది 3.5 కోట్ల ప్రజల కొరకు. ఎన్నికలైన తెల్లారి మనకు రాజకీయాలు అక్కర్లేదు, అభివృద్ధి మీదనే దృష్టి ఉండాలి. మీది ఘర్షణలు అభివృద్ధిని ఆపుతాయి, నిరోధిస్తాయి. కాబట్టి వాటికి అవకాశం ఇవ్వకండి అని కేసీఆర్ గారు మాకు ఏదైతే చెప్పిండో తూచా తప్పకుండా అమలు చేస్తాం. ఇవాళ పొద్దున్న లేస్తే పోలీస్ స్టేషన్లు, కేసులు, దాడులు ఏం చేస్తే ఎంతగానో భయపెట్టిస్తే ఎంతమందిని జైల్లో పెడతాయి. గవ్వాల గంత అద్భుతమైన ఉద్యమాలు చేసి పిడికెడు మంది ఉన్ననాడే భయపడకుండా వీళ్ళ భాషలకు ఎదురు తిరిగిన వాళ్ళు ఇవాళ మన ఉద్యోగ సోదరులు, మన కార్మిక సోదరులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ఎవరికి కూడా భయపడే అవసరం లేదు, అంత మోతాదు ఎవరికి లేదు. సో కాబట్టి మీరు కార్మిక పక్షపాత సంఘంగా ఆనాడు ప్రభుత్వంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పనిచేసారు. ఆనాడు కూడా చెప్పారు, అవసరమైతే ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా పోరాటం చేయడంలో టీఆర్ఎస్కేవి వెనకాడదు అనే విషయం ఆనాడే చెప్పారు. ఇలా కొత్తగా చెప్పడం కాదు. నా దగ్గర రిప్రజెంటేషన్ వచ్చినాడు కూడా చెప్పాను. నేను కూడా అన్నట్టు చెప్పిన, తప్పకుండా ప్రభుత్వంగా మా వల్ల మీకు ఏమైనా నష్టం జరిగిందంటే చేయండి, పోరాటం తప్పులేదు, కార్మికుల హక్కు అది, తప్పకుండా చేయాల్సిందనే మాట. గవ్వాల ఉద్యమం చేసిన వాళ్ళకి, గాయాల పోరాటం చేసిన వాళ్ళకి ఇవాళ చేయడం లెక్క కాదు. నిజమే, ఇవాళ మనం ఒక్కసారి 10 ఏళ్ల కింద పోయి చూడండి. అవాళ ఏముంటే విద్యుత్ సంస్థలో కార్మికులు కావచ్చు, విద్యుత్ సంస్థలో అధికారులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు. ఇవాళ ఎట్లున్నాం, ఎన్ని హక్కులు సాధించుకున్నాం, జీతభత్యాలు ఎన్ని రేట్లు పెరిగినాయి. మిగతా ఉద్యోగస్తులతో పోల్చుకున్నప్పుడు మనం ఏమున్నాం, రిక్రూట్మెంట్ ఎంత జరిగింది. ఈ 10 ఏళ్లలో భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనంత రిక్రూట్మెంట్ మనమే చేసినాం. డైరెక్ట్ రిక్రూట్మెంట్ దాదాపు 13,000 పైన చేసినాం. 23,500 తాత్కాలిక కార్మికుల్ని పర్మనెంట్ ఉద్యోగులు చేసినాం. అసలు ఉందా ఎక్కడైనా దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, అవుట్సోర్సింగ్ వాళ్ళని ఎంప్లాయీస్గా మార్చుకుంది, శాశ్వత ఉద్యోగులుగా వాళ్ళకి భద్రత కల్పించిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. ఈ దేశంలో ఎవరు కూడా చేయలే, ఆ దమ్ము ఎవరి సాహసం కూడా లేదు. కోర్టులు ఆపినా సరే, కోర్టు ఆపింది కదా అని వంక పెట్టుకొని తప్పించుకొని ప్రయత్నం చేయలే. జడ్జీలకు అర్థం చేయించి మానవత్వంతో ఆలోచన చేయండి, మా కార్మికులు రాత్రి పగలు పనిచేస్తున్నారు, ప్రమాదకరమైన పనిలో ఉన్నారు, దాన్ని అర్థం చేసుకునే అవకాశం ఇవ్వండి, అనుమతించండి అని చెప్పి కోర్టుకు కూడా స్వయంగా చెప్పి ఆ ఆటంకాలను తొలగించి శాశ్వత ఉద్యోగులుగా చేసిండ్రు. అవునా, వీళ్ళతోని ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి, తప్పకుండా ఆనాడు కూడా నా దృష్టి తీసుకొచ్చారు. మన వాళ్ళందరూ కూడా చేసుకుంటూ పోతున్నాం ఒకటి క్రమంగా. ఇవాళ కూడా జరిగి తీరాలి. కార్మికులకు ఇచ్చిన ప్రతి మాట, ఆ రోజు యాజమాన్యాలు మీతో చేసుకున్న అంగీకారం తెలుపుకున్న ప్రతిదీ కూడా అమలు జరిగి తీరాలి. దాని కొరకు ఎటువంటి పోరాటానికైనా మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. మీకు మద్దతు ఇవ్వడానికి మేము ఎప్పుడు కూడా ఉన్నాం. మేము కాల తప్పకుండా ఇప్పుడు నుంచి విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో ముందుండే సంస్థ టీఆర్ఎస్కేవి మాత్రమే అవుతుంది. హీరోలు మీరే అవుతారు, అందులో ఏం సందేహం లేదు. తెగబడి పోరాడాలి అంతే. ఆ రోజు ప్రభుత్వంతో కలిసి పనిచేసినా ఎప్పుడు కూడా రాజీ పడలేదు టీఆర్ఎస్కేవి. 1కి 10 సార్లు నాతో వచ్చి మాట్లాడాను. రాత్రి 11, 12 అయినా సరే నాతో మాట్లాడి వెళ్ళిండ్రు మన వాళ్ళు నాయకులు ఎప్పుడు వచ్చినా సరే. నా దగ్గర రాయడానికి అపాయింట్మెంట్ కూడా అక్కర్ లేకుండే. ఇప్పుడు సీఎండీలకు పోవడానికి, దగ్గర పోవడానికి అవకాశం లేదట వాళ్ళకి. ఇంత పెద్ద గొప్ప పోజులు కొడుతున్న వాళ్ళకి, సంస్థలకి.
మంత్రి ఫోన్ చేస్తే కూడా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదట. ఆ అవకాశం లేనప్పుడు మనకున్న మార్గం పోరాటమే. పోరాటం చేసినోడే హీరో అవుతాడు, అదే ఛాంపియన్ అవుతుంది. ఆ హీరో, ఆ ఛాంపియన్ టీఆర్ఎస్ కేబీ మాత్రమే అవుతుంది. ఆనాడన్నా ఉద్యోగాలకు శాశ్వత భద్రత లేదు, అయ్యాలనే కొట్లాడినరు. ఇవాళ మీకు శాశ్వతమైన భద్రత ఇచ్చినాం, ఇవాళ మిమ్మల్ని మీకేటోడు ఇంకా ఏం చేయగలుగుతారు? ఏమి పోదు పోరాటం చేస్తే వస్తాయి, హక్కులు సాధించబడతాయి తప్ప. సో కాబట్టి తప్పకుండా అవసరమైనప్పుడు ప్రభుత్వానికి సహకరిస్తూ ముందుకు పోవాలి. సందర్భం వస్తే దేనికైనా సిద్ధంగా ఉండాలి. భారతదేశంలో 24 గంటలు అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును 24 గంటలు అందించిన సంస్థగా తెలంగాణ విద్యుత్ సంస్థలు పేరు తెచ్చుకున్నాయి. కానీ వీళ్ళకి ఆ సోయి లేక, తెలియక, రాష్ట్రం యొక్క ప్రతిష్ట పోతుందని సోయి లేక, రాజకీయ అవసరం కొరకు మేము ఇవ్వలేదు అని చెప్పే ప్రయత్నం చేసిన మూర్ఖులు. ఒక ప్రభుత్వంగా ప్రభుత్వం చేసే వాటిని గొప్పలు చెప్పుకోవాలి. ఇంకా రాజకీయ పార్టీ కాదు అక్కడ ఉన్నది వారసత్వ ప్రభుత్వం. వాళ్ళు మాట్లాడడం కాకుండా మూర్ఖంగా గవర్నర్ గారితో చెప్పించి రాష్ట్రానికి ఇంకోటి రావడానికి భయపడే పరిస్థితి తీసుకొచ్చారు పారిశ్రామికవేత్తలు రావడానికి. ఈ 10 ఏళ్లలో ప్రపంచంలో ఎవడు భారతదేశంలో పరిశ్రమలు పెట్టాలని అనుకున్నా చక్కగా వాడు దిగింది హైదరాబాద్లోనే. కేటీఆర్ గారిని చూసి ప్రపంచంలో ఏ దేశం పోయినా కేటీఆర్ను తెలంగాణ మంత్రిని ఎవడు అనుకోడు. భారతదేశానికైనా మంత్రి, ఐటీ మంత్రి, ఇండస్ట్రీ మంత్రి కేటీఆర్ అని అనుకున్న పరిస్థితి తీసుకొచ్చిండు. అంత గొప్పగా పనిచేసి వాళ్ళు ప్రపంచంలో ఇతర దేశాల వాళ్ళు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. కేటీఆర్ మంత్రిగా కనబడతలేడేంది, భారతదేశంలో ఎన్నికలే కాలే కదా, ఇంకా పార్లమెంట్గా ఎన్నికలు కానీ ఎందుకు పోయింది పదవి, ఆ చర్చలు చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు గంత గొప్పగా ప్రభావితం చేసింది. దానికి మూలం విద్యుత్తే. మనం విద్యుత్ రంగంలో సాధించిన విజయమే ఈ రాష్ట్రానికి, దేశంలో, ప్రపంచంలో గొప్ప పేరు తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరు తెలంగాణ వైపు చూసే పరిస్థితి తీసుకొచ్చింది తెలంగాణ విద్యుత్ రంగం. అది మీ అందరి శ్రమ, మీ అందరి సమిష్టి కృషి. ఇవాళ గంత గొప్పతనాన్ని చెప్పుకునేది పోయి ఒక తెలివి తక్కువగా ఆలోచన చేసి వాడే రాసిచ్చిండు 19.5 గంటలు యావరేజ్ ఇచ్చిండ్రని, వాడే 10 గంటలు ఇవ్వలేదు అని అంటాడు వదిలేసి. అరే నువ్వే రాసింది అని చెప్పి చదివి చూపిస్తే అది యావరేజ్ అంటాడు. మరి యావరేజ్ 19.5 గంటలు రావాలంటే ఎన్ని గంటలు ఇవ్వాలి? రోజుకి 24 గంటలే ఉంటాయి రా, 30 గంటలు 40 గంటలు ఉండవు రోజు అంటే. అది చెప్తే తప్ప తెలవాలి మూడు. ఇక వాళ్ళ పరిపాలన మనం ఏదో చేస్తుంది, వాళ్ళ ఎముకప్పుడు ఉన్న తోక సంఘాలు ఏదో చేస్తే అని మీరు ఎవ్వరేం భయపడే పని లేదు. అంతే ఆగమనం కావద్దు. మీరు కూడా నాయకత్వం కూడా ఏడుకోపోద్దు అనుకోకుండా 2 రోజుల్లో తేలిపోయేది. ప్రజలు ఆలోచిస్తున్నారు అప్పుడే, అరే ఎట్ట జరిగిపోయే పొరపాటు అని. కాబట్టి తప్పకుండా మళ్ళీ మీ పాత రోజులను గుర్తు చేసుకొని, పోరాట రోజులను గుర్తు చేసుకొని కలిసి సాగుదాం. ఎట్టి పరిస్థితులలో విద్యుత్ రంగ కార్మికుల పక్షపాతిగా ఉన్న టీఆర్వీకేఎస్కి ప్రతి క్షణం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, తప్పకుండా మీ అన్ని సమస్యల పరిష్కారానికి మీరు ఏదైతే చెప్పినరో భవనాలకు సంబంధించి ఏదైతే అడిగినరో అది వ్యక్తిగతంగా పార్టీ పరంగా మేము చేయాల్సిన సాయం తప్పకుండా చేస్తాం. మీ భవన నిర్మాణాల కొరకు ఎక్కడైనా సరే. వాస్తవానికి సూర్యాపేటలో మా మిత్రులు అప్పుడు అడిగినరు, మళ్ళీ వచ్చి ఉంటే మొన్న ఈ మధ్యన దాదాపు 40 భవనాలకు ప్రారంభోత్సవాలు చేసిన, నేను శంకుస్థాపనలు చేసిన రావాల్సింది. అప్పుడు ఎందుకో రాలేకపోయారు, మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసిరు నాకు. కరెంటు మీరు నువ్వే ఒకసారి రావాల్సి ఉంటుంది, కానీ ఇప్పటికైనా చేసి తీసుకొని తప్పకుండా సూర్యాపేటలో నేను భవన నిర్మాణం చేయించే బాధ్యత నాది. అది కూడా చేయిస్తా. హైదరాబాద్లో కావచ్చు, హైదరాబాద్లో కూడా కేటీఆర్ గారితో మాట్లాడి ఏదో పద్ధతిలో తీసుకొని అది కూడా భవనాన్ని ప్రారంభం చేసుకుందాం. ఒక్క భవనాల సమస్యలే కాదు, మీ ప్రతి సమస్యకు మీ వెంట ఉంటాం. మీ ప్రతి పోరాటంలో కూడా
మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.